వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరులోని తిరుమల నగర్ నందు వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని విశేషంగా అలంకరింపజేశారు. సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారు అశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహంకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు తిరుమలాచార్యులు, సహా అర్చకులు కుమార్ స్వాములు భక్తులకు గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు పలికారు. ఉభయకర్తలుగా పెండేల వెంకటకృష్ణ, చోర్ వెంకటరమ, చిట్లూరు శివతేజ, రమ్యలక్ష్మి, చలువాది రామ్ జగదీష్, ప్రియాంక దంపతుల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మధ్యాహ్నం సమయంలో ఉభయదాక్తలు భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త కాసా రాఘవరెడ్డి, సహధర్మకర్తలు కాసా రఘునాథరెడ్డి, కాసా రవీంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు మరియు దేవస్థానం అకౌంటెంట్ గని పెంచలయ్యలు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. స్నానం ఆర్ఘన దయాదేవ ఆరోగ్యం సంపద రథసప్తమి సప్తమి యజ్ఞజన్మకృతం పాపం మయా ఓం నమో వెంకటేశాయ. మన వింజమూరు తిరుమల నగర్ నందు వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భముగా సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిస్తున్నాడు.
ప్రతి సంవత్సరం కూడా ఇదే మాఘ శుద్ధ సప్తమి నాడు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ భక్తులందరూ కూడా వస్తున్నారు. రథసప్తమి నాపద్దు ఎవరైతే ఆ సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారో, ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నిరంతరంగా ఆ యొక్క సూర్యనారాయణ స్వామిని యొక్క దర్శనం చేసుకొని ఈ సప్తమి నావద్దు ఎవరైతే సముద్ర స్నానం చేసి అలానే జిల్లడాకులు తలపైన పెట్టుకొని స్నానం చేస్తే సర్వరోగ నివారణార్థం సప్త జన్మకృతం భావం నశ్యతే అని యొక్క భావన ఉంది అన్నమాట. అందువల్ల దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా సప్తమి నావద్దు సూర్యప్రభ వాహనం జరిపిస్తున్నారు. అలానే ఆలయ ధర్మకర్త ఇవన్నీ కూడా దగ్గర ఉండి కాసా రాఘవరెడ్డి మరియు కాసా రఘునాథరెడ్డి దగ్గర ఉండి ఈ యొక్క భక్తులకు ఎటువంటిది కూడా ఆటంకం జరగకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నారు. కనుక ఈరోజు సప్తమి నావద్దు ఎవరైతే శ్రీనివాస స్వామి యొక్క దర్శనం జరుగుతుందో వాళ్ళందరూ కూడా యథావిధిగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు యథావిధిగా బాగుంటాయని చెప్పి ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం సందర్భంగా జనాలు కూడా అధిక సంఖ్యలో వచ్చి అలానే అన్నదాన కార్యక్రమాలు మహావైభవంగా జరుగుతున్నాయి. కనుక భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.